12వ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాలకు కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఉద్యమాల చరిత్ర గల తెలంగాణ గడ్డ, ఒక శ్రీకాంతాచారి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఓ ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, వాళ్ళ రక్త తర్పణంతో ముద్దాడిన తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ గారు గ్రహించి ఏదైతే కరీంనగర్ సభలో ఇచ్చిన హామీ ప్రకారంగా తెలంగాణ ఏర్పాటుకు ఆమె శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో తెలియదు, కానీ బిల్లు లోకసభలో పెట్టినప్పుడు ఆమె తీసుకున్న చొరవ చారిత్రాత్మకమని చెప్పక తప్పదు. లోకసభలో బిల్లు పాస్ అయినప్పుడు ఆ బిల్లు అదేవిధంగా రాజ్యసభకు వచ్చి రాజ్యసభ నుంచి నేరుగా ఈ దేశ అధ్యక్షుడైన ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరకు పోయినప్పుడు ఆ యొక్క ఫైలు సాంకేతికంగానే ఏ రకంగానైనా ఆగిపోతామనే ఉద్దేశంతో తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలియదు, సోనియా గాంధీ రూపకంగా ప్రెసిడెంట్ గారి దగ్గరకు పోయి కన్నీటి పర్వతమై ఆ తర్వాత జూన్ 2 నాడు అపాయింట్ డే ఇవ్వడంలో ఆమె చేసిన కృషి ఈ ప్రపంచంలో ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మర్చిపోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు. వచ్చిన తెలంగాణ భావోద్వేగ పరిస్థితుల్లో ఆ రోజు ఏది టీఆర్ఎస్కు పట్టం కట్టారు, కానీ ప్రజలు తెలుసుకున్నారు 10 సంవత్సరాల తర్వాత. తెలుసుకొని ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ సాధించుకున్నామో, ఏ పరాయి పాలన, పరాయి పీడన, ఏ ఆంధ్ర పాలకుల దుశ్చర్యలను గమనించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే భావోద్వేగ పరిస్థితుల్లో ఆ రోజు టీఆర్ఎస్ గెలవడం జరిగింది, ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం జరిగింది. అనుకున్న లక్ష్యాలు సాధించలే. గత ప్రభుత్వంలో ఏ నిధుల కోసం పోరాటం జరిగిందో, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ రణరంగంగా మారి ఆ రోజు పోరాటం చేస్తే గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యానికి గురైన నా తెలంగాణ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంలో మరి ఈ చరిత్ర మరవదన్న సంగతి కూడా ఈ సందర్భంగా గమనించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి వైపు తీసుకుపోయిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుందని ఈ సందర్భంగా చెప్తాను. ఇవాళ ఉద్యోగ కల్పనలో ఎన్నో ఉద్యోగాలు, ఇలా ఎల్బీ స్టేడియం సాక్షిగా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చి టీఎస్పీసీని ప్రక్షాళన చేసి రైతు బంధు ఇచ్చి రైతు రుణమాఫీ చేసి అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎన్నో పథకాలు ఈరోజు అమలు చేస్తున్న దశగా ఇలా 29 రాష్ట్రాల్లో రేసింగ్ స్టార్ అనే పేరు ఇలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, అదే మా క్యాబినెట్ మంత్రులు కానీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు దక్కింది. అదేవిధంగా ఎస్సీ కులగణన చేసి కేటగిరీకరణ చేసిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారు దక్కింది. రేవంత్ రెడ్డి గారు ఒక పాలమూరు జిల్లా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి బీసీ కులాల పట్ల కానీ, బీసీ జీవనశైలి పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల జీవనశైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ఈరోజు ఈ వర్గాలన్నిటి కూడా న్యాయం చేసే దశగా ఈరోజు ప్రయాణిస్తున్నలో ఎలాంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా మహిళా సోదరి మనులందరూ కూడా ఈరోజు గృహ మహాలక్ష్మి పథకం కింద ఈరోజు మరి అమ్మవారింటికి పోయినా, అమ్మవారి దగ్గరికి పోయినా కానీ ఉచిత ప్రయాణం చేస్తున్నలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చిరస్మరణీయమని ఈరోజు 1,50,00,000 మంది మహిళలు దీవెనలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకుంటులో ఎలాంటి అత్యశక్తి లేదు. అందుకనికే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలనే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముందడుగులో ఉంది. అందుకొరకే మనను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఇలా కులగణ చేయడానికి సిద్ధమైన చెప్పట్లో ఎలాంటి అతిశక్తి లేదు. రాబోయే 3.5 సంవత్సరాలలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆ క్యాబినెట్ వారందరూ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఆమోదంగా ఉంటాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే ఈరోజు అవతరణ దినోత్సవ సందర్భంగా ఎన్నో హామీలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కనుక ఇప్పటికైనా కానీ ప్రతిపక్షాలు తెలుసుకొని వాళ్ళు అభివృద్ధి బాటల్లో పయనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. గతంలో 1200 మంది ఉద్యమకారులు చనిపోతే
ఏ పథకానికి వాళ్ళు ఏ పేరు పెట్టిందని కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, అందుకొరకే ఆమె భర్త పైన రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం బలిదానమైండు. ఇందిరాగాంధీ బలిదానమైంది. తల్లి తనయుల బలిదానం ఈ దేశం ఎప్పుడు మర్చిపోదని, అందుకొరకే యువ వికాసం అని పేరు పెట్టినాం. కానీ మమ్మల్ని ప్రశ్నించే ముందు ఒక వేలు మా వైపు చూపిస్తే 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. ఎంతమంది విద్యార్థులకు వేణుగోపాల్ రెడ్డి పేరు పెట్టిరు, ఇషాన్ రెడ్డి పేరు పెట్టిరు, కానిస్టేబుల్ కిష్టయ్యకి దేనికి పేరు పెట్టిరు. అదేవిధంగా ఎంతోమంది కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో చనిపోతే వాళ్ళకు ఎవరి పేర్లు ఎందుకు పెట్టలేదని సందర్భంగా అడుగుతున్నాను. మమ్మల్ని ప్రశ్నించే నైతికత కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే నైతిక హక్కు కానీ కవిత గారికి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.